శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 979వ నామము జ్ఞానముద్ర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జ్ఞానముద్ర స్వరూపురాలు అమ్మవారు, సాక్షాత్తు ఆ జగన్మాత. జ్ఞానముద్ర స్వరూపురాలు, జ్ఞానముద్రను ధరించి ధ్యానించేవారికి అత్యంత సులభ సాధ్యురాలు అమ్మవారు. మనము దశముద్ర సమారాధ్య అనే నామంలో శ్రీ విద్యారాధనలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన 10 ముద్రల గురించి ముందు నామంలో తెలుసుకున్నాం కదా. ఆ 10 ముద్రలు కాకుండా ప్రత్యేకంగా జ్ఞానముద్ర కూడా ఉంది. అంటే ఆ ముద్ర యొక్క ప్రాముఖ్యతను మనం ఈ నామంలో తెలుసుకుందాం. మనం ఇంతకుముందు నామంలో చెప్పుకున్న దశముద్రలను వెయ్యాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఏదైనా గురుముఖత గనక ఆ ముద్రలను నేర్చుకుంటే చాలా ఉత్తమం అన్నమాట. అలా కాకుండా అందరికీ ఆ తల్లి జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందజేయాల్సిన ఉద్దేశంతో కాబోలు జ్ఞానముద్రను తేలిగ్గా అమ్మవారు మనకి వివరించారు. ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అంటూ ఉంటారు. కుడి చేతి చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలును ఈ బొట్న వేలుకి ఇలా కలిపి ఈ మిగిలిన 3 వేళ్ళు ఉంటాయి కదా, ఇలా నిట్ట నిలువుగా ఉంచాలన్నమాట. దీన్నే చిన్ముద్ర అంటారు, లేదంటే జ్ఞానముద్ర అంటారు. ఇలాగా దక్షిణామూర్తి పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఆయన ఆది గురువు. జ్ఞానశక్య అవతారాయ దక్షిణామూర్తియే నమః అని ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం కదా. ఓం మౌనోవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వన దృష్టిగ సచిదానంద స్వరూపుడైన దక్షిణామూర్తి స్వామి శిష్యుల జిజ్ఞాసను ఉద్దేశాన్ని గ్రహించి ముముక్షువులకు పరమహితమగు పరమాత్మతత్వాన్ని ఉపదేశించి తలచి అగోచరమైన పరమాత్మతత్వమును మౌనం ద్వారా జ్ఞానముద్రను ప్రదర్శించి ఉపదేశించారు. దక్షిణామూర్తి ముందు జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు కూర్చుని ఉన్నారన్నమాట. స్వామివారి వారికి ఏమీ ఉపదేశించలేదు. ఆయన మౌనముద్రలో ఉండి ఈ బ్రొట్నవేలు చూపుడు వేలు కలిపి జ్ఞానముద్రను లేదంటే చిన్ముద్రను ప్రదర్శిస్తూ ఉన్నారు. చిత్రం ఏంటి అంటే అంతటి కురువృద్ధులు జ్ఞానవృద్ధులకు కూడా అనేకమైన సందేహాలు స్వామి ప్రదర్శిస్తున్న ఆ జ్ఞానముద్రతోనే మొత్తం పటాపంచలైపోయాయి. అది జ్ఞానముద్ర యొక్క గొప్పతనం. అటువంటి జ్ఞానముద్ర స్వరూపిణి సాక్షాత్తు అమ్మవారు. ఇక జ్ఞానముద్రలో కలిగిన ఆధ్యాత్మిక తత్వమును మనం గనక గ్రహించినట్లయితే ఈ చూపుడు వేలు బొట్న వేలు యొక్క కొసలు కలిపి కదా మొత్తం ఈ మధ్యలో పూర్ణం అంటే రౌండ్ చూడండి, రౌండ్ ఏర్పడుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? పరమాత్మ పూర్ణ స్వరూపుడని మనకు తెలుస్తుంది. ఈ ముద్రలో ప్రదర్శింపబడే బొట్నవేలు మనలో కొలువై ఉన్న జీవాత్మను, ఈ చూపుడు వేలేమో పరబ్రహ్మమును సూచిస్తాయి. అంగుష్ట తర్జనీ యోగ ముద్ర వాద్యేన సేవినాం శృత్యర్థం బ్రహ్మజనీ వైక్యం దర్శయంతో వాతాన్ శివః. అంగుష్ట తర్జనీ యోగ ముద్ర వాద్యేన సేవినాం శృత్యర్థం బ్రహ్మజనీ వైక్యం దర్శయన్నోవతార్చిత. ఈ బొట్నవేలు ఈ చూపుడు వేలు కలిపి జ్ఞానముద్రను చూపించట చేత జీవేశ్వర సర్వేశ్వర ఐక్యతను బోధించినట్లే అవుతుంది. ఇదే చిన్ముద్రలోని రహస్యం. ఎప్పుడైతే ఈ సమస్త విశ్వంలో కూడా పరబ్రహ్మస్వరూపుని యొక్క జగన్మాత చైతన్యం అణువణువున వ్యాపించి ఉన్నది అన్న జ్ఞానం మనకు కలుగుతుందో అప్పుడు జగన్మాతయే అద్వైత రూపిణిగా ఉంటుంది. ఆమె తప్ప మరెవరూ లేరు అన్న జ్ఞానం కలిగి మనము మన మనసు ఆ తల్లిలో పరిపూర్ణంగా లీనం చేయాలి. అటువంటి జ్ఞానమును ప్రసాదించేది జ్ఞానముద్ర లేదా చిన్ముద్ర యొక్క రహస్యాన్ని, గొప్పతనమును తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని ఈ ప్రాపంచిక విషయాల నుండి ఒక 10 నిమిషాలు పూర్తిగా దృష్టిని మళ్లించి అంతర్ముఖంగా జగన్మాత రూపాన్ని దర్శిస్తూ జ్ఞానముద్రను ప్రదర్శించాలి. ఆ విధంగా కొన్నాళ్ళు చేయగా మనలో అంతర్గతంగా కలిగే మార్పులు మనకే అర్థమవుతాయి అన్నమాట. అదే మనకు ఆ తల్లి యొక్క పరిపూర్ణ జ్ఞానం ప్రసాదించే సాధనమవుతుంది. మరి మనందరం ప్రయత్నించి చూద్దామా? దశముద్రలు ప్రదర్శించాలంటే గురువు యొక్క ఆవశ్యకత ఉంది, కానీ ఈ జ్ఞానముద్రను ప్రదర్శించాలంటే గురువు యొక్క ఆవశ్యకత అక్కర్లేదు. ఆ శివుడే మనకి గురువుగా మనం మనసులో తలుచుకుని జ్ఞానముద్రను మనం ప్రతిరోజు వేసి ప్రశాంతంగా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనుక మనం ధ్యానం చేస్తే మనలో ఉన్న అశాంతి మొత్తం పోతుంది.
చీకు చింత అనేవి లేకుండా మనసులో ప్రశాంతత వస్తుంది. మనలో ఇంకెప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం చేయవలసిన పనులు, చేయాలనుకున్న పనులన్నిట్లో కూడా సక్సెస్ సాధిస్తాం. కాబట్టి జ్ఞానముద్రను వేసి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలకు దగ్గరవుదాం. శ్రీమాత్రే నమః.